ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నందిగామలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సేకరించిన కోటి సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాలకు తరలించే ప్రత్యేక వాహనాన్ని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి నెట్టేందుకు ప్రభుత్వం పీపీపీ పేరుతో మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపించారు. నందిగామ నియోజకవర్గంలోని సుమారు 60,000 సంతకాలు సేకరించడం ప్రజల్లో ఉన్న వ్యతిరేక భావనకి నిదర్శనమని పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేయొద్దని, మెడికల్ కాలేజీలని వైద్యాన్ని ప్రభుత్వమే ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో వైద్య విద్యను కూడా ప్రజలకు దూరం చేయకుండా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా మెడికల్ కళాశాలలు ఉండాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ కోటి సంతకాల సేకరణలో భాగంగా నందిగామ నుంచి కూడా 60,000 సంతకాలను సేకరించడం జరిగింది, పంపించడం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారికి పీల పిచ్చి పట్టింది. ప్రైవేటు 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 దానికైనా ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటాడు, పీపుల్ పార్ట్నర్షిప్ అంటాడు. కానీ కాదు, అంతా పీపిచ్చే, ప్రైవేట్ పిచ్చే. దాన్ని నిరసిస్తూనే ఈ కార్యక్రమం. ఆయన సంక్షేమాన్ని అభివృద్ధికి కూడా 4 పీలికి పెట్టాడు. అలాగే వైద్య విద్యకి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి, ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి వైద్య కళాశాలను కూడా పీపిచ్చి పెట్టి 3 పీల ద్వారా చేస్తా ఉంటున్నాడు. మళ్ళీ పబ్లిక్ ఏం చెప్తున్నాడు అందరికీ, ప్రైవేటీకరణ కాదు ఇది అని మళ్ళీ కొత్త భాషను చెప్తున్నాడు ఆయన. ఏది మొన్న కనుక పండించిన వరి అంతా మనమే